వెల్కమ్ టు ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు ఈ వీడియోలో నా పర్సనల్ కలెక్షన్ అండి. ఆర్ కలెక్షన్లో నేను పర్చేస్ చేసిన శారీస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఏంటి తన బొటిక్లో తనే పర్చేస్ చేసింది అనుకుంటున్నారా? మరి అంతే కదండి, నాకైనా ఫ్రీగా రాదు కదా, నేనైనా అమౌంట్ స్పెండ్ చేస్తేనే కదా వస్తుంది. సో మీకు ఫ్యాబ్రిక్ గురించి అలాగే కలెక్షన్ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి. మీకు అలాంటి డౌట్స్ ఏమీ వద్దండి. నేను కూడా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఆర్ కలెక్షన్లోనే మోడల్స్లో నాకు నచ్చిన మోడల్స్ కొన్నిటిని నేను పిక్ చేసుకొని నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నానండి. వాటిలో కొన్ని కలెక్షన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు ఏ మోడల్ నచ్చింది, ఎలాంటి కాంబినేషన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ అయితే ఇదిగోండి మిర్రర్ వర్క్ అండి, సిల్క్ కోటా శారీ అండి. కొన్ని బ్లౌజెస్కి నేనే పర్సనల్గా వర్క్ నేనే చేసుకున్నాను. ఇది శారీ మొత్తం ఇలా మిర్రర్ వస్తుందండి. ఇదిగోండి ఇలా పీకాక్ వస్తుంది. ఈ టసిల్స్ కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. పళ్ళుకి ఇలా పీకాక్స్ వస్తుంది. చూడండి ఎంత, నాకు ఇలా లైట్ వెయిట్ శారీసే ఇష్టం అండి. శారీ మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వస్తుందండి. శారీ మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది. పళ్ళుకి ఇలా పీకాక్స్ వస్తుందండి. చాలా సింపుల్గా చాలా డీసెంట్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ఇలా, ఇదంతా హ్యాండ్స్కి తర్వాత నెక్కి ఇది మొత్తం నేనే సెట్ చేసుకున్నాను, ఓకేనా? ఇది మొత్తం ఈ లేస్ ఇదంతా నేనే హ్యాండ్తో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. హ్యాండ్లూమ్ శారీ అండి ఇది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా చాలా ఇష్టము. ఇదిగోండి క్రీమ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఆల్మోస్ట్ మన ఆర్ కలెక్షన్లో హిట్ కలెక్షన్ అనే చెప్పాలండి. ఎంత హిట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయంటే ఇది స్టాక్ అలా రాగానే అలా అయిపోతుంటాయండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కానీ తర్వాత క్వాలిటీ కానీ చూడండి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా నాకు ఈ శారీ చాలా చాలా ఇష్టం అండి. ఈ శారీకి టసిల్స్ అయితే నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా. ఇదిగోండి టసిల్స్ నేనే ఓన్గా వేసుకున్నాను అనమాట. ఇది వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. షార్ట్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్. పళ్ళు వచ్చి ఇలా మెరూన్ కలర్ వస్తుంది. మెరూన్ కలర్ మ్యాక్సిమం డ్రెస్సెస్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదండి. సో అందుకే నాకు బాగా నచ్చి కలర్ కాంబినేషన్ అలాగే లైట్ వెయిట్, మనం వేర్ చేసిన ఎక్కువ వెయిట్ అనేది తెలియకుండా ఉండే శారీస్, స్మూత్ ఫ్యాబ్రిక్ ఉండేదే నేను ప్రిఫర్ చేస్తానండి. నెక్స్ట్ బాందిని అండి. ఇది వచ్చి మామూలుగా లో కాస్ట్లో కూడా వస్తుంటుంది. ఇది అలా కాదండి, నాకు 2000 చేంజ్ పడింది. ఇదిగోండి ఇదంతా జరీ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చి ప్యూర్ కంచి బార్డర్ అండి. ఇదే కాంబినేషన్స్ ఫ్యాన్సీలో కూడా వచ్చింది. బిలో 1000 ఆ రేంజ్లో కూడా వచ్చిందండి. ఇది వచ్చి ప్యూర్ 2000 అబోవ్ పడిందండి. ఇది దీంట్లో 6 కలర్స్ ఏమో వచ్చాయి ఆ టైంలో. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఈ శారీ కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చి డీప్ నెక్ అండి, కాలర్ నెక్, డీప్ నెక్ పెట్టుకున్నా. ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా వస్తుందన్నమాట, ఓకేనా? అంటే కొంచెం బోట్ నెక్ లాగానే ఉంటుంది, బట్ షేప్ అయితే ఇలా వస్తుంది. అలాగే హ్యాండ్స్కి ఇలా బబుల్స్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండి. ఇది నేను పట్టు కలెక్షన్లో నేను తర్వాత చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇలా పెట్టేసుకున్నా. గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చి ప్యూర్ కాంచీపురం సిల్క్ అండి. ఇది డ్రై వాష్కి ఇచ్చాం కదా టసిల్స్, సో ఇలా అయిపోయాయి అన్నమాట. ఇది వచ్చి ఇలా కంప్యూటర్ వర్క్ అండి. ఇది కంప్యూటర్ వర్క్ ఇలా వేసుకున్నాం అన్నమాట. ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే వస్తుందండి.
థ్రెడ్ వర్క్ మాత్రమే వస్తుంది కంప్యూటర్ వర్క్లో. ఈ ఫినిషింగ్ ఉంది కదా, ఈ స్టోన్స్, తర్వాత ఈ పీకాక్ స్టోన్స్, ఇదంతా మళ్ళీ నేను సెల్ఫ్గా వేసుకున్నానండి. ఇది వచ్చి మళ్ళీ నేను ఓన్గా వేసుకున్నాను. ఇదిగోండి, ఇదంతా నేను మళ్ళీ ఓన్గా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ వచ్చి రోలింగ్ శారీ అండి. నాకు రోలింగ్ శారీస్ కొంచెం మెయింటెనెన్స్ కష్టమైన చాలా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చి పళ్ళు అండి. శారీ మొత్తం ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ వచ్చి బార్డర్లో ఇలా పీకాక్ డిజైన్ వస్తుందన్నమాట. ఇది కలర్ కాంబినేషన్ కంటే బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, కలంకారీ. కుప్పాడం అండి. కుప్పాడంలో ఈ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను. ఏదైనా సింపుల్ అకేషన్కి యూజ్ అవుతుందని చెప్పి. శారీ మొత్తం ఇలా స్టార్ డిజైన్ వస్తుందండి. బార్డర్ అయితే ఇలా వస్తుంది. ఇది డ్రై వాష్కి ఇచ్చాను, సో ప్యాకింగ్లో ఉందని ఇలా చూపిస్తున్నా. ఈ కలెక్షన్ కూడా చాలా బాగా సేల్ అయ్యాయి. ఇది వచ్చి థ్రెడ్ బార్డర్ అండి. ఇది థ్రెడ్ వస్తుంది. పళ్ళు కూడా మనకు సేమ్ ఇలాగే వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చి నేను ఓన్గా చేసుకున్నాను. ఇది కూడా వర్క్ ఇదిగోండి, ఇది నేనే ఓన్గా చేసుకున్నానండి. మిర్రరు అలాగే పర్ల్ వర్క్ అనమాట. నేను ఓన్గా చేసుకున్నాను. డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా. అప్పుడు ఏదైనా కొంచెం టైం దొరికినప్పుడు ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇలా కొన్ని నేనే వర్క్ చేసుకునేదాన్నండి. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత టైం ఉండట్లేదు కదా. నెక్స్ట్ వచ్చి ఇది కూడా రోలింగ్ శారీనే అండి. చాలా చాలా లైట్ వెయిట్. ఇప్పుడు ఇది నేను లైట్గా స్టార్చ్ పెట్టుకున్నాను. రోలింగ్ శారీస్కి నేను అలాగే కొంచెం సిల్క్ శారీస్కి లైట్గా స్టార్చ్ పెట్టుకుంటానండి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. సో అలాగే దీనికి కూడా ఇప్పుడు నేను స్టార్చ్ ఉంది, అందుకే మీకు స్టిఫ్గా కనిపిస్తుంది శారీ. ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీ వేర్ చేసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఈ శారీ. సో నేను కట్టుకున్న తర్వాత 10 శారీస్ సేల్ చేశానండి. ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ శారీ. బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్. ఇక్కడ ఎలా అంటే ఒక్కసారి వచ్చిన స్టాక్ మ్యాక్సిమం సెకండ్ టైం రిపీట్ అవ్వదండి. కస్టమర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తే తప్ప మ్యాక్సిమం సెకండ్ టైం అయితే నేను కలెక్షన్ రిపీట్ చెయ్యను. ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్ కలెక్షన్ మాత్రమే తెప్పించుకుంటాను, ఓకేనా. ఇది ప్యూర్ బెనారస్ అండి. ఇవన్నీ డ్రై వాష్లో ఉన్నాయి, అందుకే బిల్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇది వచ్చి ప్యూర్ బెనారస్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, విత్ సిల్వర్ జరీ వస్తుంది శారీ మొత్తం. ఇది వచ్చి ప్యూర్ బెనారస్ వస్తుందండి. అలాగే పళ్ళు కూడా పింక్ కలర్ వస్తుంది. ఇదిగోండి పింక్ సిల్వర్ జరీ. ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. అస్సలు వెయిట్ అనేది ఉండదు శారీ. చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఇది కూడా కాలర్ నెక్ అండి, డీప్ నెక్. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకో, బాగుంది కదా. ఇదిగోండి బ్లౌజ్. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా శారీస్ వేర్ చేసేవాళ్ళు కొంచెం చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ అకేషన్ వైజ్ శారీ వేర్ చేసేవాళ్ళు ఫస్ట్ మ్యాక్సిమం కలర్ కాంబినేషన్స్, తర్వాత ఫ్యాబ్రిక్ అలా చూసి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వేర్ చేస్తాం కాబట్టి కొంచెం గ్రాండ్గా సింపుల్గా ఉంటుంది. ఇదైతే సిల్క్ కోట కలంకారీ అండి. ఇది వచ్చి పైన బార్డరు, ఇది వచ్చి కింద కాంచీపురం బార్డర్ అండి. చాలా చాలా బాగుంది ఈ శారీ అయితే. కొన్ని శారీస్ అయితే అసలు ఇంకా యూజ్ చేయలేదండి. ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు.
శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇది వచ్చి గ్రాండ్గా ఉంటుంది. బార్డరు పైన బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది. ఈ శారీ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఇది శారీ క్లాత్ వచ్చి హ్యాండ్స్కి ఇక్కడ పెట్టించాను. శారీ క్లాత్ ఇక్కడ వచ్చి బబుల్స్ పెట్టించానండి. బ్యాక్ నెక్ డిజైన్ ఇది, ఓకేనా. బ్యాక్ నెక్ ఇలా పెట్టించాను. ఇదిగోండి హ్యాండ్స్కి, ఓకేనా. ఇది శారీ ఇలా. నెక్స్ట్ చెప్పాను కదండి, రోలింగ్ శారీస్ నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇది కూడా రోలింగ్ శారీ. ఇది కూడా ఇంకా వేర్ చేయలేదండి చాలా వరకు. ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి శారీ. బార్డర్ వచ్చి డార్క్ మెరూన్ రెడ్ అండి. శారీ మొత్తం ఇలా వస్తుంది. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి రోలింగ్ శారీస్. రోలింగ్ శారీస్ కూడా స్టాక్ ఎప్పుడు వస్తూనే ఉంటుందండి, ఫుల్ డిమాండ్. ఇది వచ్చి బ్లౌజ్ చాలా బాగుంది కదా, బ్లాక్ వైట్ కాంబినేషన్. అసలు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా చాలా బాగుంది. ఇది కూడా రోలింగ్. నెక్స్ట్ తస్సర్ అండి, తస్సర్ శారీ. ఇది తస్సర్ శారీ ఎలా స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం. ఇది వచ్చి బాటమ్ బార్డర్ అండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నా. తస్సర్ అండి, శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది స్టోన్ వర్క్తో. ఇది లైట్ వెయిట్ ఉంటుంది కానీ బార్డర్ మాత్రం చాలా వెయిట్ ఉంటుందండి. శారీ మొత్తం ఇలా లైట్ వెయిట్ స్మాల్ డిజైన్ వస్తుంది. ఇది కూడా బ్లౌజు నేనే డిజైన్ చేసుకున్నానండి. నేను ఎలా అంటే ప్యాచ్ వర్క్ పెట్టి బ్లౌజు స్టిచ్ చేయించేస్తానండి. తర్వాత ఈ ఫినిషింగ్ ఇవి నా దగ్గర అవైలబుల్ ఉంటుంది కదా, సో ఇవంతా నేనే చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి ఇలా ఇవంతా ఫినిషింగ్ నేనే చేసుకుంటాను అనమాట, అన్నీ ఒకేలాగా. నెక్స్ట్ నా ఫేవరెట్ శారీ అండి. ఇది వచ్చి నెయిల్ పాలిష్ కలర్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ బనారస్ వస్తుందండి. ఇదిగోండి, లైట్ వెయిట్ ఉంటుంది, పీకాక్ డిజైన్ వస్తుంది. అసలు ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చి నెయిల్ పాలిష్ కలర్కి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. ఫుల్ సిల్వర్ జరీ వస్తుంది. ఈ లేస్ వచ్చి తర్వాత నేను స్టిచ్ చేసుకున్నానండి. ఈ లేస్ నేను స్టిచ్ చేసుకున్నా. ఇదిగోండి, పళ్ళు కూడా ఫుల్ సిల్వర్ జరీ వస్తుందండి. ఇదిగోండి, చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇది పట్టు కాదండి, ఫ్యాన్సీనే, కాకపోతే ఫుల్ సిల్వర్ జరీ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు చూడండి ఎలా ఉందో, ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇది వచ్చి పైన బార్డర్ అండి, ఇది వచ్చి కింద బార్డర్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది వచ్చి బ్లౌజ్. ఇదిగోండి ఇలా. హ్యాండ్స్కి ఇలా లేస్ డిజైన్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది కూడా మైసూర్ సిల్క్ పెన్ కలంకారీ అండి. ఇదిగోండి, ఇది టసిల్స్ ఆల్రెడీ శారీకే వచ్చేసింది. ఇదిగోండి, ఇది బాటమ్ సైడ్. ఇది ఫుల్ సేల్ అయ్యాయండి ఈ శారీస్ మన దగ్గర. మైసూర్ సిల్క్ విత్ కలంకారీ అనమాట. చాలా చాలా సేల్ అయ్యాయి అన్నమాట ఈ శారీస్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి. బాగుంది కదా. బ్లౌజ్ వచ్చి ఇది నార్మల్. నెక్స్ట్ ప్యూర్ లెనిన్ అండి, ప్యూర్. ఇది శారీ మొత్తం ఇలా
కొంచెం పేస్టల్ కలర్స్ లాగా వచ్చింది ఫ్లోరల్ డిజైన్. ఇదిగోండి బార్డర్ ఇలా అన్నమాట. ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది, ఇలా కాంట్రాస్ట్. ఓకేనా, బాగుంది కదా. మీకు ఏ శారీ ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అలాగే రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను కలెక్షన్. కానీ మీరు ఏమీ ఆలోచించొద్దు, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, బాయ్.